చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ జ్యూసర్ అయితే చూడండి, జస్ట్ వాటర్ బాటిల్ లాగానే ఉంటుంది. ఇందులో ఫ్రూట్స్ అనేటివి కట్ చేసి వేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఇక్కడ వాటర్ కానీ మిల్క్ కానీ వేసిన తర్వాత ఈ జ్యూసర్ ఆన్ చేసామనుకోండి, వితిన్ మినిట్స్లో మనకి జ్యూస్ అనేది రెడీ అవుతుంది. సో సమ్మర్ సీజన్లో ఇలాంటివి అయితే చాలా యూజ్ అయితే అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఫ్రూట్ జ్యూసే తాగండి, కానీ ఎక్కువగా కూల్ డ్రింక్స్ అలాంటివి తాగకండి, హెల్త్ ప్రాబ్లం అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ అయితే చూద్దాము. గిన్నెలు తోమిన తర్వాత ఇలాంటి స్టాండ్‌లో గనుక పెట్టుకుంటే ఎక్స్‌ట్రా వాటర్ ఏదన్నా ఉందనుకోండి, వాటర్ అనేది కంప్లీట్‌గా మనకి సింక్‌లో అయితే పడిపోతుంది. సో సింక్‌లో పెట్టేసుకొని ఇలా మనం ప్లేట్స్ అన్నీ తోమిన వెంటనే ఈ స్టాండ్‌లో వన్ బై వన్ పెట్టేసుకోవాలి. అండ్ అంతేకాకుండా బౌల్స్ ఉంటాయి కదా! బౌల్స్ కూడా ఇలా పెట్టేసుకున్నామనుకోండి పగిలిపోకుండా అండ్ నీట్‌గా ఉంటుంది. చూడ్డానికి చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది, కానీ యూజ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ సింక్‌కి సరిపోయేంత సైజ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఇందులో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దాం. ఇక్కడ మనం వాష్ బేసిన్ దగ్గర ఏదైనా హ్యాండ్ క్లీన్ చేసుకోవాలంటే వాష్ బేసిన్‌ది ట్యాప్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. అలా ఉండొద్దు. కొంచెం పెద్ద సైజ్ ఉండేది తీసుకున్నాం అనుకోండి, చాలా బావుంటుంది. కానీ ట్యాప్స్ నుండి వాటర్ ఇలా కొంచెం దూరం రావాలి అంటే ఇలాంటి సిలికాన్ ట్యాప్స్ అయితే దొరుకుతాయి. చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. ఇది మనం ట్యాప్‌కి పెట్టేసామనుకోండి, ఇలా మనం ఫ్రంట్ సైడ్ క్లోజ్ చేస్తే మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, చిన్న ఏసీ. నార్మల్‌గా ఏసీ అనేది మనకి పెద్ద ఏసీ చూస్తూ ఉంటాం కదా! ఈ ఏసీ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఇది 3000 నుండి 5000 వరకైతే ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 18 అవర్స్ వరకైతే పనిచేస్తుంది. చాలా చల్ల గాలొస్తుంది. బట్ ఒక్కరికే యూజ్ అవుతుంది. ఎక్కువ మంది యూజ్ చేసుకోవడానికైతే ఉండదు. మనం ఎక్కడన్నా ట్రావెల్‌కి అట్లా వెళ్ళినప్పుడు సమ్మర్ సీజన్‌లో బయట అక్కడికెళ్ళినప్పుడు, లేదనుకోండి పవర్ పోయినప్పుడు యూజ్ చేసుకోవడానికైతే బావుంటుంది. నెక్స్ట్ అయితే ఇంకొక ప్రోడక్ట్ అయితే చూడండి. ఇది కూడా చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఏంటనుకుంటున్నారా? ఇది కూడా చిన్న ఫ్యాన్. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ మేకప్ ఎక్కువగా చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. సిస్టమ్ వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతది. అండ్ దీనికి అంతే కాకుండా ఎల్ఈడీ లైట్ కూడా ఉంది చూడండి. చాలా డిఫరెంట్ అనిపించింది కదా! ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందా? నచ్చితే మరి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. అండ్ మనం బయటికెళ్ళినప్పుడు మనతో పాటుగా తీసుకెళ్ళొచ్చు. నైట్ టైమ్‌లో ఎల్ఈడీ లైట్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పవర్ అనేది వన్స్ మనం రీఛార్జ్ చేసామనుకోండి, అంటే పవర్ మనం పెట్టేసుకొని ఒక 3-4 అవర్స్ వరకైతే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి చిన్న వైర్ కూడా ఉంటుంది. చాలా నచ్చింది కదా! నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. చూడండి ఎంత క్యూట్‌గా ఉంది ఫ్యాన్ అనేది. అండ్ యూఎస్‌బీ కూడా ఉంటుంది దీనికి అడ్జస్ట్ చేసుకోవడానికి. ఎంత ఎక్కువ గాలి వస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే అర్థమైపోతుంది కదా! కలర్స్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. ఒక గ్రీనే కాకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్ కటర్. ఈ వాటర్ మెలన్ కటర్ అనేది చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ మెలన్ కట్ చేయాలంటే నైఫ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. నైఫ్ యూజ్ చేసినప్పుడు మనం వాటర్ మెలన్‌ని కంప్లీట్‌గా తీయలేం. కానీ ఈ వాటర్ మెలన్ కటర్ వల్ల మనం ఎన్ని పీసెస్, అన్ని ఈక్వల్ సైజెస్ పీసెస్‌ని కట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి వెజిటబుల్ కటర్స్‌లో అండ్ వాటర్ మెలన్ కటర్‌లో. సో నెక్స్ట్ కిచెన్‌లో ఈ స్టాండ్ గనుక పెట్టుకున్నామనుకోండి, నార్మల్‌గా మనం గిన్నెలు తోమిన తర్వాత వాటర్ పోవడం కోసం మార్నింగ్ గిన్నెలు తోమితే ఈవినింగ్ వాటిని సర్ది పెడతాం. బట్ కానీ ఈవినింగ్ వరకు ఇంకా ఎక్కువ గిన్నెలు అయిపోతాయి తోమడానికి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటి స్టాండ్ తీసుకొని మనం గిన్నెలు తోమిన వెంటనే ఈ స్టాండ్‌లో పెట్టేసామనుకోండి, ఎక్స్‌ట్రా వాటర్ ఏదైనా ఉంటే మనకి కింద పడిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో 2-3 వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు స్టీల్ నేను చూపిస్తున్నా, అల్యూమినియం అండ్ ఇంకొకటేందంటే మనకు ఐరన్ ఉంటుంది కదా! ఐరన్‌తో కూడా ఉంటుంది. సో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే స్టీలే. ఈ స్మాల్ వాషింగ్ మిషన్ అయితే చూడండి. ఈ స్మాల్ వాషింగ్ మిషన్ వచ్చేసి 4999 రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. చాలా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ 3 కలర్స్ అయితే అవైలబుల్‌లో అయితే ఉన్నాయి. గ్రీన్, బ్లూ, పింక్. సో వన్ సైడ్ అనేది క్లాత్ అనేది వాష్ చేసుకోవచ్చు. వన్ సైడ్ అనేది డ్రై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాటర్ కూడా చాలా తక్కువనే యూజ్ చేసుకుంటుంది. ఎక్కువ యూజ్ చేయదు కూడా. సమ్మర్ సీజన్‌లో వాటర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి వాషింగ్ మిషన్ తీసుకుంటే బెస్ట్. బట్ కానీ ఫ్యామిలీ కోసం అయితే యూజ్ చేసుకోవడం చాలా కష్టం. బ్యాచిలర్స్‌కి అయితే ఈ వాషింగ్ మిషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ క్లీనింగ్ మాప్. హోమ్ క్లీనింగ్ మాప్స్ అనేటివి చాలా డిఫరెంట్ నేను చూపించాను. ఇది హోమ్ క్లీనింగ్ అంటే కంప్లీట్ ఓన్లీ, చాలా వరకు హోమ్ క్లీనింగ్ మనం టైల్స్ మాత్రమే క్లీన్ చేసుకోవడానికి, అంటే ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ
ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది వాల్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా మనకు సెల్ఫ్స్ క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాల్స్ క్లీన్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఏవైనా మనకు అంటే ఇట్లా అల్మార గానీ, లేకపోతే పైన మనకు అందని టేబుల్స్ గానీ, ఇలాంటివి ఏవి ఉన్నా గానీ క్లీన్ చేసుకోవచ్చు. ఈ చిన్న స్టాండ్స్ అయితే చూడండి చాలా డిఫరెంట్‌గా ఉంది. ఒక చిన్న ఇల్లులాగా అయితే అనిపిస్తుంది. సో, ఏదైనా మనము ఎక్కువగా ప్యాక్, సీల్ తీయనివి ఉంటాయి కదా! వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఈ స్టాండ్‌లో చాలా డిఫరెంట్‌గా, నీట్‌గా అనిపిచ్చింది. అండ్ సూపర్ లుక్ కూడా ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా చాలా బావుంటుంది. ఇలా పెట్టేసుకొని పైన మనం ఏదైనా పెట్టేసుకోవచ్చు. అంటే ఇట్లా ఫ్లవర్ ప్లాస్క్ ఇలాంటిది ఏదైనా పెట్టినా గానీ మంచి లుక్ అయితే ఉంటుంది. దీంట్లో బ్లాక్, వైట్ 2 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నచ్చిందనుకోని లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు గదా! సో, ఇవి మనకు సీజర్స్ ఉంటాయి కదా! సీజర్స్ కానీ, నైఫ్స్ కానీ ఏవైనా షార్ప్ పోయిందనుకోండి. సో, అవి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అవి షార్ప్ పోయినప్పుడు మళ్ళీ షార్ప్ చేసుకోవడానికి ఈ షార్ప్‌నర్ అనేదైతే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. కలర్ కాంబినేషన్‌కొస్తే మాత్రం ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. జస్ట్ మనకి కొంచెం లోపల ఇలా మనం నైఫ్ పెట్టేసి అటు ఇటు కొంచెం ప్రెస్ చేసామంటే అటు ఇటు మనం ఇలా అనేసామనుకోండి చాలా షార్ప్ అవుతుంది. కిచెన్‌లో ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇది చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! చిన్న అల్మారాలాగా అండ్ ఓపెన్ చేసుకొని ఇట్లా ప్లేట్స్ అనేటివి అయితే తోమిన వెంటనే ప్లేట్స్ అనేటివి ఇట్లా కింద సైడ్ ప్లేట్స్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేట్స్ అనేటివి 8 ప్లేట్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. పైన వచ్చేసి కప్స్ అనేటివి మనం 20 వరకు అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే కింద మనకు ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్‌లో ఎక్స్ట్రా వాటర్ అయితే పడిపోతుంది. ఆ వాటర్ తీసేసి రీయూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డస్ట్ పడకుండా ఉండడం కోసం ఇట్లా క్లోజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా! వాటర్ అనేది ఇలా రిమూవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ అయితే చూడండి. నార్మల్‌గా బట్టలు వాష్ చేయాలి అనుకుంటే మనం వాషింగ్ మిషన్‌లో గానీ, బకెట్‌లో గానీ నానబెట్టేసి వాష్ చేసుకుంటూ ఉంటాం కదా! ఈ వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలతో పాటుగా షూస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. షూ క్లీన్ చేయడానికి సెపరేట్ ఒక బ్రష్ అయితే ఉంటుంది. ఆ బ్రష్ ఇందులో పెట్టేసి లిక్విడ్ ఏసేసి షూ పెట్టేసామనుకోండి వితిన్ మినిట్స్‌లో షూస్ అనేటివి తెల్లగా అయితే అయిపోతాయి. నాకైతే చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా మనం బట్టలు వాష్ చేసుకోవాలనుకుంటే షూ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదా! దాన్ని తీసేసి ఒక్కసారి వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా మనం బట్టలనేది వాష్ చేసుకోవాలి. డ్రై చేయడం కోసం ఇంకొక బాక్స్ కూడా ఉంటుంది. ఈ బాక్స్ ఇందులో పెట్టేసి డ్రై చేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! చూడడానికే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంకా యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అండ్ యూజ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ బ్యాచిలర్స్ కోసం అయితే ఈ వాషింగ్ మిషన్ చాలా చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దాం. ఈ రైస్ కుక్కర్ అయితే ఆన్‌లైన్‌లో చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇది కూడా బ్యాచిలర్స్ కోసమే. ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నార్మల్‌గా ఫ్యామిలీస్ అనేటివి ఎక్కువ కుకింగ్ చేసుకుంటూ ఉంటారు కదా! సో, వాళ్ళకి స్టవ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. బ్యాచిలర్స్‌కి అయితే ఇలాంటి కుక్కర్ తీసుకుంటే వన్ సైడ్ రైస్ చేసుకోవచ్చు. వన్ సైడ్ వచ్చేసి కర్రీ చేసుకోవచ్చు. 2 ఇన్ 1గా అంటే 2 వంటలు ఒకేసారి చేసుకోవడానికైతే ఈ కుక్కర్ అనేది అంటే ఈ రైస్ కుక్కర్ అనేది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. ఇది ఎలక్ట్రానిక్ అంటే మనకు పవర్‌తో పనిచేస్తుంది. ఇంకొకటి ఏందంటే దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ కూడా ఉంటాయి. చూడండి 2 ఒకేసారి ఓపెన్ చేసి చూస్తే మనకు రైస్ అండ్ కర్రీ 2 ఒకేసారి అయిపోయింది. ఇంకేదైనా బాయిల్ చేసుకోవాలనుకుంటే కూడా బాయిల్ కూడా చేసుకోవచ్చు. 3 ఇన్ 1గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. గంజి వాల్చే ఈ రైస్ కుక్కర్ అయితే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. ఈ రైస్ కుక్కర్ అయితే నిజంగా ఆన్‌లైన్‌లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ రైస్ కుక్కర్‌ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ అయితే రైస్ అయితే ఎయ్యాలి. రైస్‌కి మనం నార్మల్‌గా రైస్ కుక్కర్‌లో పెడితే ఈక్వల్ వాటర్ ఏస్తాం కదా! దీనికి ఈక్వల్ వాటర్ అయితే అవసరం లేదు. ఎక్స్ట్రా వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో మనకి రైస్ అయిపోయిన తర్వాత గంజి మిగులుతుంది కదా! ఆ గంజి అనేది వేస్ట్ చేయకుండా ఉండడం కోసం ఇక్కడ కింద మనకి ట్రాన్స్పరెంట్‌గా కనిపిస్తుంది. రైస్ అయిపోయిన వెంటనే ఇలా బాక్స్ పైకొచ్చేస్తుంది. రైస్ అనేది కింద అయితే ఉండిపోతుంది. ఈజీగా మనకు కుకింగ్ అయిపోతుంది. ఈ రైస్‌లో చాలా అంటే ఈ గంజిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. గంజిని అస్సలు పడేయొద్దు. మనం తాగితే హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ మరి నేను చూపించే ప్రోడక్ట్స్‌ని ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇలా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే పప్పులు మనం డిఫరెంట్ పప్పులు అయితే తీసుకుంటాం కదా కిచెన్లో మనం కుకింగ్ కోసము. వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే ఈ మల్టీ బాక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. ఇందులో 6 వెరైటీస్ అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. క్రింద ప్రతి ఒక్క దానికి ఇక్కడ మనకు బటన్ సిస్టమ్ అయితే ఉంటుంది. బటన్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందనుకోండి డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిపోయి
అక్కడ మీకు కావాల్సింది ఏదైనా ఉంటే నాకు టెక్స్ట్ చేయండి. ఆ లింక్ అనేది నేనైతే ఇస్తాను. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో మీరు షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్, 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్‌చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ ఇవి చూసుకోండి. అంతేకాకుండా మనం కొనాలన్న ప్రోడక్ట్ ఎవరైనా ఒకరు ఖచ్చితంగా అయితే కొంటారు కదా! వాళ్ళు రివ్యూస్ అయితే ఇస్తారు. ఒరిజినల్ పిక్స్ అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అండ్ రేటింగ్ కూడా ఇస్తారు. ఇవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం అక్కడ ఫుల్ డీటెయిల్స్ దొరుకుతుంది. అండ్ కస్టమర్ ఒపీనియన్ కూడా తీసుకోండి. అండ్ క్యాష్ ఆన్ డెలివరీతో పాటుగా రిటర్న్ అండ్ ఎక్స్‌చేంజ్ కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్స్ ఫర్ వాచింగ్.